కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఇన్ ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. అంటే టైటిల్ క్లారిటీగా చెప్తుంది. ఆడిట్ రిపోర్ట్లో ఏం కమ్యూనికేట్ చేస్తారంట? ఈ ఆడిట్ మ్యాటర్స్. ఈ ఆడిట్ మ్యాటర్స్ని కమ్యూనికేట్ చేస్తారంట. ఓకే. ఇన్ ఇండిపెండెంట్ ఆడిట్స్ రిపోర్ట్. ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్ ఆల్రెడీ మీరు చూసారుగా. అందులో కీ ఆడిట్ మ్యాటర్స్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి అని ఈ స్టాండర్డ్ చెప్తుంది. ఓకే. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆడిట్ రిపోర్ట్ అంటే ఏంటో తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to know what is a key audit matter. What is a key audit matter? Key audit matter అంటే ఏంటి, అలాగే how to communicate in audit report. How to communicate in audit report. ఎలా కమ్యూనికేట్ చేయాలి, what is a key audit matter, how to communicate. ఈ 2 points నేర్చుకుంటే this is the objective of the standard. This is the objective of the standard. So let us know what is a key audit matters paragraph. Okay. Definition. First of all, let us see the definition of key audit matter. Those matters in the auditor's professional judgment, in the auditor's professional judgment, of were most significant during the audit of current financial year. During the audit of current period. ఏమంటున్నారంటే ఏవైతే మ్యాటర్స్ అంటే ఈ సంవత్సరం నేను చేసిన ఆడిట్లో ఏ మ్యాటర్స్ అయితే మోస్ట్ సిగ్నిఫికెంట్ అని ఆడిటర్ ఫీల్ అవుతాడో, అక్కడ క్లియర్గా చెప్పుంది based on the professional judgment of auditor, he will decide of the matters that were engaged or encountered during the course of current period audit were of most significance. Okay. సార్ అంటే ఆడిట్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని కీ ఆడిట్ మ్యాటర్స్ అంటారని మీరు అంటారు. ఓకే సార్, మరి అవన్నీ చెప్పొచ్చా? అసలు కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే ఏంటంటే, కీ ఆడిట్ మ్యాటర్స్ అనేవి ఆల్రెడీ మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ చేశారు. అంటే ఆడిటర్కి మేనేజ్మెంట్కి మధ్యన జరిగిన కమ్యూనికేషన్లో ఆ మ్యాటర్స్ అన్నీ కూడా ఆల్రెడీ మేనేజ్మెంట్కి ఆడిటర్కి మధ్య డిస్కషన్ జరిగిపోయింది. ఇంకా కొత్తగా మరి కీ ఆడిట్ మ్యాటర్స్ అనేది ఆడిట్ రిపోర్ట్లో పెట్టడం ఎవరి కోసం? యూజర్స్ యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి, అలాగే ఫర్ ది బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. దాంతోపాటు ఆడిట్లో ఆడిటర్కి ఎదురైన కొన్ని సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఆల్రెడీ దాన్ని కమ్యూనికేట్ చేసినవే మళ్ళీ ఒకసారి ఇటు ఆడిటర్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం కోసం. అంటే ఏంటి, ఈ కీ ఆడిట్ మ్యాటర్స్ కమ్యూనికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆడిట్ రిపోర్ట్ యొక్క కమ్యూనికేటింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్. ఎప్పుడైతే కీ ఆడిట్ మ్యాటర్స్ మేనేజ్మెంట్కి ఆడిటర్కి జరిగిన కాన్వర్సేషన్స్
యూజర్స్ కూడా ఎప్పుడైతే చెప్పాలనుకుంటానో దెన్ యూజర్స్కి ఆ కమ్యూనికేటింగ్ పవర్ అనేది రిసీవ్ చేసుకుంటారు. సో దే కెన్ outweigh they can give the high value for the audit report. ఆడిట్ రిపోర్ట్ కమ్యూనికేటింగ్ పవర్ కూడా పెరుగుతుంది. ఓకే రైట్. సో అంటే ఆడిటర్కి మేనేజ్మెంట్కి జరిగిన డిస్కషన్స్లో ఏవైతే ఆడిటర్ ఫీల్ అవుతాడో మోస్ట్ సిగ్నిఫికెంట్ అని ఆ మ్యాటర్స్ని తీసుకొచ్చి బయట వాళ్ళకి రిలీజ్ చేసి ఆడిట్ రిపోర్ట్లో పెడతారు. సింప్లీ దే ఆర్ కాల్డ్ కీ ఆడిట్ మ్యాటర్స్. ఓకే సరే బాగానే ఉంది. ఇది ఒక లేమన్ కింద మీకు అర్థం. ఒక లేమన్ కింద కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే మీరు ఏం చెప్తారంటే ద మ్యాటర్స్ ఇన్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఆఫ్ ఆడిటర్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆర్ కాల్డ్ కీ ఆడిట్ మ్యాటర్స్. బట్ యాజ్ అన్ ఆడిటర్గా, యాజ్ అ ఫ్యూచర్ చార్టర్డ్ అకౌంటెంట్గా మీకు అసలు కీ ఆడిట్ మ్యాటర్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకోవాలి, వేటిని కీ ఆడిట్ మ్యాటర్స్ కింద పరిగణలోకి తీసుకోవచ్చు అనేది మీకు కొద్దిగా సజెషన్ కావాలి. ఆల్దో ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ జడ్జిమెంట్, మీకు వేటిని కీ ఆడిట్ మ్యాటర్స్ కింద చెప్పవచ్చు అనే వాటికి మీకు సజెషన్ కావాలిగా. సార్ నో. సో మీకు కొన్ని స్టాండర్డ్ ఏం చెప్తుందంటే కొన్ని ఏరియాస్ నేను చెప్తాను, వాటిని కీ ఆడిట్ మ్యాటర్స్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు అని చెప్తుంది. దట్ మీన్స్ దే ఆర్ గివింగ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. కీ ఆడిట్ మ్యాటర్స్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉండొచ్చు. అందులో ఫస్ట్ది ఏరియాస్ ఆఫ్ హై రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. హై రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ RMM, సింపుల్గా ROMM అన్న చాలు. ఓకేనా. ఎక్కడైతే హై రిస్క్ ఉంటుందో వాటిని కీ ఆడిట్ మ్యాటర్స్ కింద డిస్క్రైబ్ చేయమని చెప్తున్నాడు. హై రిస్క్ ఏరియాస్ అనేది మనకి ఏ స్టాండర్డ్ లో ఐడెంటిఫై అవుతాయి? SA 315 లో మనం రిస్క్ ఆఫ్ అసెస్మెంట్ చేస్తాం కదమ్మా. అక్కడ మనకి హై రిస్క్ ఏరియాస్ అనేవి ఆల్రెడీ స్టాండర్డ్ లో చెప్తారు. అక్కడ అటువంటి ఇన్స్టెన్సెస్ ఉంటే, అటువంటి సిచ్యువేషన్స్ కనుక ఉంటే వాటిని హై రిస్క్ ఏరియాస్ అని చెప్పొచ్చు. ఓకేనా. మనకి ఇలస్ట్రేటివ్గా SA 315 లో హై రిస్క్ ఏరియాస్ కొన్ని చెప్తాను మీకు. ఫ్రాడ్ జరిగినప్పుడు, అలాగే రీసెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు GST అనేది వచ్చిందమ్మా. GST అనేది రీసెంట్ డెవలప్మెంట్. ఓకేనా. ఎప్పుడైతే కొత్తగా GST ఇంప్లిమెంటేషన్ వచ్చిందో ఆర్గనైజేషన్లో GST అంత ఫెమిలియర్ అయిపోతారో అకౌంటెంట్స్? నో సార్. ఎప్పుడైతే మిస్టేక్స్ జరుగుతాయో వాళ్ళకి తెలియదు కాబట్టి దే విల్ ఇన్వారియబుల్లీ డూ సమ్ మిస్టేక్స్. ఎప్పుడైతే వారు ఇన్వారియబుల్ మిస్టేక్స్ చేస్తారో డెఫినెట్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ గెట్ మెటీరియల్లీ మిస్టేటెడ్. ఎస్ ఆర్ నో? కొత్తవి ఏమైనా వచ్చిందంటే వాళ్ళకి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది కదమ్మా. సో డెఫినెట్గా అక్కడ మిస్టేట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మిస్టేట్మెంట్ ఉంటుందో రిస్క్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే న్యూ లైక్ ఇప్పుడు మనం AS నుంచి ఇండియాస్ కన్వర్ట్ అవుతున్నామమ్మా, ఇప్పటికీ కూడా చాలా మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియాస్ని బుక్స్లోనే చదివారు తప్ప ప్రాక్టికల్గా ఇప్పుడు దాకా ఇండియాస్ని ప్రజెంట్ చేసింది లేదు. ఓకేనా. హై ప్రొఫైల్ లైక్ పెద్ద పెద్ద కంపెనీస్కి ఫినాన్షియల్ రిపోర్టింగ్ చేసే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు తప్ప న్యూగా చేసేది లేదు. ఫస్ట్ టైం నేను AS నుంచి ఇండియాస్కి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కన్వర్ట్ చేస్తున్నాను అనుకో, కెన్ ఐ డూ ఇట్ ప్రాపర్లీ? నో సార్. నో, డెఫినెట్లీ నో. బికాస్ అందులో చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. ఇండియాస్ 101 అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకేనా. సో ఎప్పుడైతే రీసెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఉంటాయో అక్కడ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటప్పుడు ఏం చేయాలంటే ఆడిటర్ చెప్పాలి, ప్రీవియస్లీ లైక్ ఇండియాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రీవియస్లీ దిస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ following accounting standard. Now from this year onwards they are following Indian accounting standard, which is a new recent economic development or recent development in financial reporting. So there is a chance of risk of material misstatement అని యూజర్స్ కి చెప్పాలి. ఓకేనా, అర్థమైందా మీకు? సో అలాగే రిలేటెడ్ పర్సన్స్ తో ట్రాన్సాక్షన్స్,
రిలేటెడ్ పర్సన్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా హై రిస్క్ ఏరియాస్లోనే ఉంటుంది, ఎందుకంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ మిస్టేట్మెంట్. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఇలస్ట్రేటివ్ ఏరియాస్ యాజ్ పర్ SA 315. దీస్ ఆర్ సమ్ ఇలస్ట్రేటివ్ ఏరియాస్ వేర్ we can assume high risk, ఎప్పుడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో అటువంటి ఏరియాస్ని షేర్ హోల్డర్స్ కానీ యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ మనం కమ్యూనికేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఒకసారి అటెన్షన్ డ్రా చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వేరే ఏరియాస్ ఏముంటాయి సార్? సెకండ్ పాయింట్, సిగ్నిఫికెంట్ ఆడిటర్స్ జడ్జిమెంట్. ఓకే, సిగ్నిఫికెంట్ ఆడిటర్స్ జడ్జిమెంట్. ఓకేనా. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మేనేజ్మెంట్ చాలా వాటికి ఎస్టిమేషన్స్ ప్రొవిజన్స్ చేస్తుందని మనం చెప్పుకున్నాం, మార్నింగ్ కూడా చెప్పుకున్నాం. ఫేర్ వాల్యూ ఎస్టిమేట్స్ అని, అలాగే లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్కి ఎస్టిమేట్స్ అని. ఓకేనా. సో అలాగా మేనేజ్మెంట్ విల్ మేక్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్, సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఇన్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. సో ఇప్పుడు మేనేజ్మెంట్ జడ్జిమెంట్ చేసింది, అలాగే ఆడిటర్ కూడా జడ్జిమెంట్ చేస్తాడుగా. ఎస్ సార్ నో? ఎస్ సార్. మేనేజ్మెంట్ చేసిన జడ్జిమెంట్స్ని ఎవాల్యుయేట్ చేయడమే కదా. ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్లో ఆడిటర్ కూడా ఒక జడ్జిమెంట్ చేయాలి. ఓకేనా. సో అతని అనాలిసిస్ అతను చేసుకోవాలి. చేసుకున్న దానికి దీనికి డిఫరెన్స్ వచ్చిందనుకో, మేనేజ్మెంట్ జడ్జిమెంట్కి ఆడిటర్స్ జడ్జిమెంట్స్కి డిఫరెన్స్ విపరీతంగా వస్తుందనుకో, ఆడిటర్ కూడా తన టెక్నిక్స్ అన్ని యూజ్ చేసుకుని చేస్తాడు, మేనేజ్మెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకుని వాళ్ళు చేస్తారు. కానీ కన్సిడర్ టు బి మేనేజ్మెంట్ యొక్క జడ్జిమెంట్కి ఆడిటర్స్ యొక్క జడ్జిమెంట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది. అటువంటి ఏరియా కూడా కీ ఆడిట్ మ్యాటర్స్ కింద చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, ఎఫెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, అంటే ఆర్గనైజేషన్లో ఏదన్నా పెద్ద ఈవెంట్ జరిగింది, లేదంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో అది ఆల్రెడీ ఆడిటర్కి తెలుసు, మేనేజ్మెంట్కి తెలుసు. కానీ ఆడిటర్ ఏం చేయాలంటే యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఆ పాయింట్ తెలియాలి కాబట్టి, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ మోస్ట్ సిగ్నిఫికెన్స్ కాబట్టి ఆడిటరు ఆ పాయింట్ని తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్స్లో రాస్తాడు. అటువంటి రాయడం వల్ల యూజర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్లోకి వెళ్ళకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఆడిట్ రిపోర్ట్ చూస్తారు కదా. ఆడిట్ రిపోర్ట్లో కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ అని ఒకటి ఉంది, మనం చూసారా? ఆడిట్ రిపోర్ట్లో కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ ఉంది కదా మా ఆడిట్ రిపోర్ట్లో. సో ఆ రిపోర్ట్ చూసుకుంటారు. జనరల్గా ఏదైనా ఉంటే ఆ కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ అనేది పెట్టాలి, లేకపోతే కీ ఆడిట్ మ్యాటర్స్లో దేర్ ఆర్ నో కీ ఆడిట్ మ్యాటర్స్ అని రాసేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఆడిట్ మ్యాటర్స్లోకి వచ్చి చూసుకుంటాడు, చూసుకుని ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉందేమో ఆడిటర్ రాసేయడమో వెరిఫై చేసుకుంటాడు. సో అప్పుడు డైరెక్ట్గా మొత్తం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడకుండా అక్కడే కొద్దిగా ఎవాల్యుయేషన్ అనేది వస్తుంది. ఓకేనా, యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి. సో సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ కానీ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా జరిగితే యూజర్స్కి తెలియజేయాలి కాబట్టి వాటిని కూడా కీ ఆడిట్ మ్యాటర్స్ కింద రాసుకోవచ్చు. సార్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి సార్? ఫస్ట్ పాయింట్, ఫ్రాడ్ జరిగిందమ్మా, సిగ్నిఫికెంట్ ఈవెంటా కాదా? సిగ్నిఫికెంటే సార్. ఆర్గనైజేషన్లో ఫ్రాడ్ జరిగిందంటే ఖచ్చితంగా సిగ్నిఫికెంటే. నెక్స్ట్, ఇంపైర్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఇంపైర్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ కంప్లీట్గా పడిపోయింది, ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్గా డౌన్ అయింది. 1,00,000 రూపాయలు ఉండేది 10,000 పడిపోయిందమ్మా అసెట్ వాల్యూ. అంటే ఆల్మోస్ట్ 90% లాస్ అయింది అసెట్ వాల్యూ. సిగ్నిఫికెంటా కాదా? సిగ్నిఫికెంటే సార్. ఎందుకంటే కంపెనీ అసెట్స్ డిక్రీజ్ అయిపోతాయి, లయబిలిటీస్ పెరిగిపోతాయి, లిక్విడేట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ ఈవెంట్.
ఓకేనా. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీకే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనిపిస్తున్నాయి కాబట్టి సో ఈ పాయింట్స్ అన్నిటిలో కూడా కొద్దిగా కీ ఆడిట్ మ్యాటర్స్లో హైలైట్ చేసి పెడతాం. ఓకేనా. సో దట్ యూజర్స్ కెన్ గో త్రూ దట్ ఏరియాస్ కేర్ఫుల్లీ. ఓకేనా. ఓకే. సో ఈ విధంగా ఇటువంటి ఇన్స్టెన్సెస్ ఏమైనా వస్తే వాటిని కీ ఆడిట్ మ్యాటర్స్ అంటారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పాను నేను. హై రిస్క్ ఏరియాస్ అంటే ఏంటి, సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ అంటే ఏంటి, సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ జరిగినప్పుడు వాటిని కీ ఆడిట్ మ్యాటర్స్ కింద చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, హౌ టు కమ్యూనికేట్ ఏ కీ ఆడిట్ మ్యాటర్. హౌ టు కమ్యూనికేట్ ఏ కీ ఆడిట్ మ్యాటర్. How to communicate key audit matter. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో అప్రాప్రియేట్ హెడ్డింగ్ పెట్టాలి. ఆ హెడ్డింగ్ ఏంటంటే కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలి. కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలి. సో ఇప్పుడు అతనికి చెప్పాలి కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, అంతే కదమ్మా. కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే స్టాండర్డ్ మనం చదువుకున్నాం కాబట్టి, ఎస్ఏ 701 మనం చదువుకున్నాం కాబట్టి మీకు నాకు మేనేజ్మెంట్కి తెలుసు కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే ఏంటనేది. కానీ యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్కి కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే కంగారు పడతాడుగా. ఎస్ఆర్ నో, అతనికి తెలియదు కదమ్మా. ఆల్రెడీ ఈ విషయాలు మేనేజ్మెంట్కి తెలుసని, అప్రాపరియేట్ యాక్షన్ తీసుకున్నారని, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రాపర్గా అడ్జస్ట్ అయినాయి అని చెప్పి ఇవన్నీ కూడా ఆడిటర్కి మేనేజ్మెంట్కి తెలుసు తప్ప యూజర్స్కి తెలియదు కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే మీనింగ్ ఏంటనేది 701 ప్రకారం. ఓకేనా. ఆల్రెడీ అవన్నీ జరిగిపోయినాయో అవన్నీ డిస్క్లోజ్ చేశారు, ట్రీట్మెంట్ జరిగిందని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆడిటర్ కొత్తగా ఏదో చెప్తున్నాడు అనుకుంటా అని అనుకుంటారు. ఓకేనా. చూడండి, ఇంట్రడక్టరీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి. కీ ఆడిట్ మ్యాటర్స్ ఆర్ దోస్ మ్యాటర్స్ that in auditor's professional judgment were of most significance in the audit of financial statements of the current period, and these matters are addressed in the context of the audit of financial statement as a whole and in forming the audit opinions thereon, and the auditor does not provide a separate opinion on this matter. Underline the word does not provide a separate opinion on this matter. రాసుకోండమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్, ఎంసీక్యూ అడిగితే ఆ లైన్ మీద అడుగుతాడు. ఏమన్నాడమ్మా, కీ ఆడిట్ మ్యాటర్స్ అనే వాటికి ఆడిటర్ సెపరేట్ ఒపీనియన్ ఇస్తున్నట్ట, సెపరేట్ ఒపీనియన్ ఇవ్వనట్ట? సెపరేట్ ఒపీనియన్ ఇవ్వట్లేదు అని సార్. సెపరేట్ ఒపీనియన్ ఇవ్వట్లేదు అని అర్థం. అంటే నేను ఒపీనియన్ చెప్పడం ఒపీనియన్ పారాగ్రాఫ్లో చెప్పేశాను, ఒపీనియన్ ఏ బేస్ మీద ఇచ్చానో బేసిస్ ఫర్ ఒపీనియన్లో చెప్పేశాను. అక్కడతో ఒపీనియన్ గొడవ అయిపోయింది. నేను ఇక్కడ కీ ఆడిట్ మ్యాటర్స్లో ఎందుకు చెప్పానంటే ఒకసారి మీరు ఈ పాయింట్స్ చూస్తారనే తప్ప కీ ఆడిట్ మ్యాటర్లో నేను ఏదైనా ఒక ఇష్యూ చెప్పానంటే దాని మీద సెపరేట్ ఒపీనియన్ నేనేం ఇవ్వట్లేదు. జస్ట్ టు హైలైట్ దిస్ నేను మీకు ఇస్తున్నాను అంతే. మా కీ ఆడిట్ మ్యాటర్స్లో ఏదైనా ఒక పాయింట్ ఇంట్రడ్యూస్ చేశానంటే సెపరేట్ ఒపీనియన్ ఇచ్చినట్ట? నో సార్. నో. వెరీ 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 100 వెరీలు వేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అదే చెప్తున్నాడు, కీ ఆడిట్ మ్యాటర్స్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్. ఒకటి సెపరేట్ ఒపీనియన్ ఇస్తున్నట్టు కాదు, అలాగే మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నానని కూడా కాదు. కీ ఆడిట్ మ్యాటర్స్లో ఒక పాయింట్ రాశానంటే దాంట్లో మిస్టేట్మెంట్ ఉందని అర్థం. కీ ఆడిట్ మ్యాటర్స్లో ఒక పాయింట్ రాశానమ్మా నేను, దాంట్లో మిస్టేట్మెంట్ ఉందని అర్థం కాదు సార్. ఇంపార్టెంట్ అని హైలైట్ చేయడం గురించి సార్ చేశాను అంతవరకే. అంటే తప్ప దాని మీద వేరే ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ ఇవ్వడం, లేదంటే దాంట్లో మిస్టేట్మెంట్ ఉందని చెప్పడం, మాడిఫైడ్ ఒపీనియన్ దాని మీద నేనేం మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వట్లేదు. మాడిఫైడ్ ఒపీనియన్ అంటే ఎప్పుడు ఇస్తాం? మిస్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇస్తాం. ఓకేనా. ద ఆడిటర్ షెల్ నాట్ కమ్యూనికేట్ ఎ మ్యాటర్ ఇన్ ది కీ ఆడిట్ మ్యాటర్ సెక్షన్ ఆఫ్ ది రిపోర్ట్
when the auditor would be required to modify the opinion in accordance with the SC 705. అంటే మాడిఫై చేయాల్సిన దాన్ని బేసిస్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్లో చెప్తాను నేను క్లారిటీగా, అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్స్లో పెట్టి చెప్పను. ఓకేనా? సో ఆడిటర్ షుడ్ బి వెరీ క్లియర్ దట్ నీకు మాడిఫై చేయాల్సిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బేసిస్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్ పార్ట్ ఉంది కదా సెక్షన్, అక్కడ చెప్పేసాయి. కీ ఆడిట్ మ్యాటర్స్లో ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్పాల్సి వస్తే చెప్పు, మోస్ట్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. అర్థమైందా? అలాగే యూజర్స్కి కూడా చెప్పాలి. యూజర్స్కి కూడా, అరే బాబు నేను బేసిస్ మాడిఫై చేయాల్సిన అంశాలు, నథింగ్ బట్ మిస్టేట్మెంట్ ఉండే అంశాలన్నీ కూడా నేను బేసిస్ ఫర్ ఒపీనియన్ పారాగ్రాఫ్లో చెప్పేశాను. ఇక్కడ నేను కీ ఆడిట్ మ్యాటర్లో ఒక పాయింట్ పెట్టానంటే దాని అర్థం అందులో మిస్టేట్మెంట్ కానీ ఏమైనా ఉందని కాదు అని మనం చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్, సరే కీ ఆడిట్ మ్యాటర్ అని హెడ్డింగ్ పెట్టాను. హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాటర్ రాసా, లైక్ రిలేటింగ్ టు వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఏ మ్యాటర్ వాజ్ రిటన్ లైక్ రిలేటింగ్ టు వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఓకేనా? క్లోజింగ్ స్టాక్ పాయింట్ రాశాను. రాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రీజనింగ్ ఇవ్వాలి నేను. వై ద మ్యాటర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ, వై ఇట్ ఈస్ కీ ఆడిట్ మ్యాటర్, వై ఇట్ ఈస్ కీ ఆడిట్ మ్యాటర్, నాకు ఎందుకు ఇది కీ ఆడిట్ మ్యాటర్లో అనిపించింది అనేది చెప్పాలి. ఓకేనా? ప్రొఫెషనల్ జడ్జిమెంటే కదా కీ ఆడిట్ మ్యాటర్ అంటే. ఏంటమ్మా? ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఏంటి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మిస్టర్ మీ కన్సిడరింగ్, ఫర్ బీయింగ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ కీ ఆడిట్ మ్యాటర్? దాన్ని కీ ఆడిట్ మ్యాటర్గా నువ్వు కన్సిడర్ చేయడానికి రీజన్ ఏంటి అనేది యూజర్స్కి చెప్పాలి. ఓకేనా? అలాగే సరే కీ ఆడిట్ మ్యాటర్ కింద కన్సిడర్ చేసావు, చెప్పావు, రీజన్ చెప్పావు, బాగానే ఉంది. మరి ఆడిట్ జరిగినప్పుడు ఆ కీ ఆడిట్ మ్యాటర్ని ఎలా రిజాల్వ్ చేశారు? హౌ ద మ్యాటర్ వాజ్ డీల్డ్, ఆ విషయాన్ని ఎలా డీల్ చేసావు నువ్వు? అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకున్నావా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో అడ్జస్ట్మెంట్ చేశారా? ఓకేనా? ఇవన్నీ విషయాలు కూడా చెప్పాలి. ఇవన్నీ విషయాలు కూడా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రైబ్ ద మ్యాటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రైబ్ ద కీ ఆడిట్ మ్యాటర్, డిస్క్రైబ్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కీ ఆడిట్ మ్యాటర్, అండ్ డిస్క్రైబ్ హౌ ది మ్యాటర్ హ్యాస్ బిన్ డీల్డ్. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. అర్థమైందా? కీ ఆడిట్ మ్యాటర్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఒక లైన్ రాసి వదిలేయడం కాదు. ఆ లైన్ రాసి ఆ పాయింట్ ఏంటో రాసి వై ఇట్ ఈస్ కన్సిడర్డ్, వై అంటే రీజన్ చెప్పడమేగా. రీజన్ అంటే ఆడిటర్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంట్ చెప్పడమేగా అక్కడ. వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కీ ఆడిట్ మ్యాటర్ అని, అండ్ హౌ ది కీ ఆడిట్ మ్యాటర్ వాజ్ అడ్రస్డ్ అనేది కూడా చెప్పాలి. ఓకేనా? దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు డ్రాఫ్ట్ ది కీ ఆడిట్ మ్యాటర్. ఓకే. అయితే కొన్నిసార్లు ఏమంటున్నాడంటే sometimes it is better not to disclose or not to report key audit matters. Sometimes it is better not to report the key audit matters. Okay, key audit matters లో ఓకేనా కొన్ని విషయాలు ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్లో ఈవెన్ దో దే ఆర్ కీ ఆడిట్ మ్యాటర్స్, ఆడిటర్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంట్లో ఈవెన్ దో దే ఆర్ కీ ఆడిట్ మ్యాటర్స్, దే షుడ్ నాట్ బి రిపోర్టెడ్. ఎప్పుడెప్పుడు సార్ అంటే ఒకటి లా కానీ రెగ్యులేషన్ కానీ ప్రొహిబిట్ చేస్తున్నప్పుడు, లా రెగ్యులేషన్ prohibits అంటే బికాస్ ఆఫ్ లా అండ్ రెగ్యులేషన్ అది కీ ఆడిట్ మ్యాటర్ అయినా సరే అది యూజర్స్కి చెప్పకూడదు, కీ ఆడిట్ మ్యాటర్ కింద చెప్పకూడదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ బై లా ఆర్ రెగ్యులేషన్. సంథింగ్ ఆర్గనైజేషన్లో ఒక ఫ్రాడ్ టైప్ జరిగిందమ్మా అనుకుందాం, ఓకేనా, ఒక ఫ్రాడ్ లాంటిది జరిగింది అనుకుందాం. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఆ ఫ్రాడ్ని ఇన్వెస్టిగేట్ చేసే అథారిటీ కానీ వాళ్ళు ఏమన్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి లీక్ అవ్వకూడదు. డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్
ఆ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియకూడదు. ఆఫ్టర్ ది ఫైనల్ కన్ఫర్మేషన్ అప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మీన్ వైల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తే ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అవుతారు అని అన్నారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ కీ ఆడిట్ మ్యాటర్, ఆర్గనైజేషన్లో ఫ్రాడ్ జరిగిందంటే కీ ఆడిట్ మ్యాటరేగా. ఈవెన్ దో అది కీ ఆడిట్ మ్యాటర్ అయినా ఇప్పుడు నేను చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పకూడదు సార్. చెప్పకూడదు, బికాస్ ది లా రెగ్యులేషన్ ప్రొహిబిట్స్ మీ. ఓకేనా? సో దట్ ఈస్ వన్ సిచ్యువేషన్. నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ ఆర్ ద బెనిఫిట్ ఆఫ్ communication, the benefit of communicating is less than the negative impact of communication. The negative impact of communication. అంటే ఒక పాయింట్ని నేను కమ్యూనికేట్ చేయడం వల్ల యూజర్స్కి దాని వల్ల వచ్చే బెనిఫిట్ కన్నా ఆ విషయం తెలుసుకొని వాళ్ళకి వచ్చే నష్టమే ఎక్కువ ఉంది. అంటే ద రీజన్ ఫర్ కమ్యూనికేషన్ అనేది అచీవ్ అవ్వట్లే. నేను ఒక పాయింట్ని కీ ఆడిట్ మ్యాటర్గా చెప్పడం వల్ల దానివల్ల యూజర్స్కి వచ్చే బెనిఫిట్ కన్నా దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టమే ఎక్కువ ఉంది. ఓకేనా? సో అటువంటి అప్పుడు చెప్పనవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మేనేజ్మెంటు అకౌంటింగ్ పాలసీస్ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఫాలో అయ్యాయి. పర్ఫెక్ట్లీ ఫాలోడ్. ఆల్రెడీ మేనేజ్మెంట్ ఈ పని చేసేసింది. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అకౌంటింగ్ పాలసీస్ పెర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆడిటర్ మళ్ళీ ఆ పాయింట్ని తీసుకొచ్చి కీ ఆడిట్ మ్యాటర్స్లో రాశాడు. ఏమని? మేనేజ్మెంట్ అకౌంటింగ్ పాలసీస్ అన్ని పెర్ఫెక్ట్గా ఫాలో అయిపోయింది అని రాశాడు. ఇప్పుడు యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్కి డౌట్ వస్తుందిగా. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అనేది యూజర్స్ కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ అయిపోతే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి ఆడిటర్ ఏంటి మళ్ళీ ఇక్కడ రాశాడు అని ఓవర్ డౌట్ వస్తుంది వాళ్ళకి. నమ్మరు. అంటే రిలయన్స్ ఆన్ ఆడిట్ రిపోర్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో అంటే ఏదైతే ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటామో అది రాయాలి. ఓకేనా? అన్నెసరీ వాటిని రాయడం వల్ల ఏమవుతుందంటే ద బెనిఫిట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విల్ become less when compared to the negative impact of such communication. Okay, in extremely rare circumstances, the auditor determines that the matter should not be communicated because the adverse consequence in doing so would reasonably expected to outweigh the public interest ని దెబ్బతీస్తుంది. ఓకేనా? అటువంటప్పుడు చెప్పకపోవడం మంచిది. ఓకేనా? అదే ఆల్రెడీ ఆ విషయం పబ్లిక్కి తెలిసిపోయింది అనుకో, అప్పుడు చెప్పేయచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇన్ 2 situations you should not communicate the key audit matter. First situation is if the law or regulation prohibits you. Second situation is the benefit of communicating matter will become less when compared to the negative impact of such communication. Okay, right. Next, చూద్దాం. అంటే కొన్ని ఇష్యూస్, ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ అనేది కూడా కీ ఆడిట్ మ్యాటరే. ఒక ఆర్గనైజేషన్లో గోయింగ్ కన్సర్న్ అనేది కీ ఆడిట్ మ్యాటర్. మా గోయింగ్ కన్సర్న్ ఎవాల్యుయేషన్ అనేది కీ ఆడిట్ మ్యాటరేనా? ఎస్ సార్. గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఈజ్ ఏ కీ ఆడిట్ మ్యాటర్. అలాగే మాడిఫైడ్ ఒపీనియన్ అనేది కూడా కీ ఆడిట్ మ్యాటరే. అది కూడా ఇంపార్టెంటే. మనం ఒక మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో మిస్టేట్మెంట్ ఉందని అర్థం. ఓకేనా? కానీ మీరు చెప్పండి, గోయింగ్ కన్సర్న్ని కమ్యూనికేట్ చేయడానికి SA 570 ఉందిగా. SA 570 ఉందిగా. సార్ నో? అలాగే మాడిఫైడ్ ఒపీనియన్ని కమ్యూనికేట్ చేయడానికి SA 705 ఉందిగా.
మీరు ఆడిట్ రిపోర్ట్ చూస్తుంటే గోయింగ్ కన్సర్న్కి సెపరేట్ పారాగ్రాఫ్ ఉంటుంది, మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వడానికి సెపరేట్ పారాగ్రాఫ్ ఉంది, ఉందా లేదా? ఉంది సార్. ఉంది. సో అటువంటప్పుడు ఏమంటున్నాడంటే ఈవెన్ దో దే ఆర్ కీ ఆడిట్ మ్యాటర్స్, అంటే వీటి నేచర్ ప్రకారం అంటే ఇప్పుడు వీటి నేచర్ చూస్తే రెండు కూడా కీ ఆడిట్ మ్యాటర్స్ లాగే ఉంటాయి. ఓకేనా? వీటి నేచర్ ప్రకారం కీ ఆడిట్ మ్యాటర్స్ అయినా ఆల్రెడీ వీటికి సెపరేట్ స్టాండర్డ్స్ ఉన్నాయిగా, రిపోర్టింగ్ స్టాండర్డ్స్. అందులో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎక్కడ కమ్యూనికేట్ చేయాలని ఆల్రెడీ వాళ్ళు చెప్పారుగా. వీటికి ఈ రెండు స్టాండర్డ్స్కి ఆల్రెడీ ఆడిట్ రిపోర్ట్లో ప్లేస్ ఇచ్చారుగా, సరే లేదా? సో అటువంటిప్పుడు ఏమంటున్నాడంటే అలా ఉన్నప్పుడు యాజ్ పర్ ద ఒకవేళ వాటికి స్టాండర్డ్ ఉంటే వాటిలోనే చెప్పు, వాటిని మళ్ళీ కీ ఆడిట్ మ్యాటర్స్లోకి తీసుకురావద్దు, 701లోకి తీసుకురావద్దు. Do not bring those elements into 701. కీ ఆడిట్ మ్యాటర్స్లోకి తీసుకురావద్దు అని చెప్తున్నాడు. అర్థమైందమ్మా మీకు? ఇఫ్ దేర్ ఈజ్ ఏ సెపరేట్ స్టాండర్డ్ ఎగ్జిస్టింగ్ ఫర్ సచ్ రిపోర్టింగ్, ప్లీజ్ ఫాలో ది రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ పర్ దట్ అప్లికబుల్ స్టాండర్డ్ అండ్ do not come to this standard. Do not come to this standard అని చెప్తున్నాడు. అంతే, దట్స్ ద పాయింట్. నెక్స్ట్, ఒకవేళ అసలు కీ ఆడిట్ మ్యాటరే లేదనుకో, అసలు కీ ఆడిట్ మ్యాటర్ అనేది లేదు, ఓకేనా? అన్నీ కూడా బేసిస్ ఫర్ ఒపీనియన్లో చెప్పేశాను, అంతా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు అలాంటప్పుడు పారాగ్రాఫ్ ఏం రాయాలంటే, ఇఫ్ ది ఆడిటర్ డిటర్మైన్స్ based on the facts and circumstances that there are no key audit matters. ఏం చెప్తున్నాడమ్మా? ఆడిటర్ ఏం ఫీల్ అయ్యాడు ఇక్కడ? కీ ఆడిట్ మ్యాటర్స్ ఉన్నాయనుకున్నాడా లేవనుకున్నాడా? ఇక్కడ ఆడిటర్స్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఉన్నాయనుకున్నారా లేవనుకున్నారా? లేవనుకున్నారు. ఒకవేళ ఏమీ లేకపోతే, బికాస్ ఇది ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ కదా, కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమీ లేవు అని అనుకున్నాడు ఆడిటర్. అప్పుడు ఏమంటున్నాడంటే దెర్ ఆర్ నో కీ ఆడిట్ మ్యాటర్స్ టు కమ్యూనికేట్. ఓకేనా? అప్పుడు ద ఆడిటర్ షల్ ఇంక్లూడ్ ఏ స్టేట్మెంట్ టు దిస్ ఎఫెక్ట్ ఇన్ ఏ సెపరేట్ సెక్షన్ ఆఫ్ ది ఆడిటర్స్ రిపోర్ట్ అండర్ ది హెడ్డింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్. కీ ఆడిట్ మ్యాటర్స్ ఏం చెప్పాలంటే ఇలా చెప్పాలి, డియర్ మేనేజ్మెంట్, దేర్ ఆర్ నో కీ ఆడిట్ మ్యాటర్స్ టు కమ్యూనికేట్ ఇన్ ది ఆడిటర్స్ రిపోర్ట్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, సో అంటే ఆడిటర్ ఏం చెప్పాలంటే మేనేజ్మెంట్కి ఏం చెప్పాలంటే, కీ ఆడిట్ మ్యాటర్స్ ఉన్నాయనుకోండి, ఎస్, ఏవైతే కీ ఆడిట్ మ్యాటర్స్ కింద ఆడిటర్ అనుకుంటున్నాడో ఆ విషయాలు టీసీడబ్ల్యూజీకి చెప్పాలి. ఒకవేళ ఆడిటర్స్ జడ్జిమెంట్లో కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమీ లేవు అని అనుకున్నాడంటే అది కూడా వెళ్ళి మేనేజ్మెంట్తో చెప్పాలి. అంటే ఒకటి గమనిస్తే, కీ ఆడిట్ మ్యాటర్స్ ఉన్నా, కీ ఆడిట్ మ్యాటర్స్ లేకపోయినా, ఉంటే ఉన్నాయని లేకపోతే లేవని ఎవరికి చెప్పాలి? మేనేజ్మెంట్కి చెప్పాలి. మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీకి చెప్పాలి. అర్థమవుతుందమ్మా మీకు కీ ఆడిట్ మ్యాటర్స్ ఎలా రిపోర్ట్ చేయాలో? ఓకే, అలా చెప్పాలి. ఆడిటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటర్ షుడ్ డిసైడ్ whether there are any key audit matters or not. If there are key audit matters, he shall communicate the management that there are some key audit matters. If there are no key audit matters, then also the auditor needs to communicate to the TCWG or management that there are no key audit matters. ఓకేనా? మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాల్సి వాటన్నిటికి కూడా నేను మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేస్తున్నాను, ఇంకా నా దగ్గర కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమీ లేవు అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీ ఆడిట్ మ్యాటర్స్? ఆల్రెడీ మీకు చెప్పాను, ఆడిట్ రిపోర్ట్ యొక్క కమ్యూనికేటింగ్ వాల్యూ అని పెంచడం. ఓకేనా? టు ఎన్హాన్స్ ది కమ్యూనికేటివ్ వాల్యూ, ఈ పదం పడాల్సిందే. టు ఎన్హాన్స్ ది కమ్యూనికేటింగ్ వాల్యూ ఆఫ్ ది ఆడిటర్స్ రిపోర్ట్ బై ప్రొవైడింగ్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అబౌట్ ది ఆడిట్ దట్ వాస్ పెర్ఫార్మ్డ్. అంటే కీ ఆడిట్ మ్యాటర్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆడిట్ రిపోర్ట్ యొక్క కమ్యూనికేట్ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? అంటే
ఇట్ బికమ్ మోర్ మీనింగ్ఫుల్. అంటే కీ ఆడిట్ మ్యాటర్ చెప్పక ముందు ఉన్న మీనింగ్కి, కీ ఆడిట్ మ్యాటర్ చెప్పిన తర్వాత ఉన్న మీనింగ్కి, యూస్ఫుల్నెస్కి డెఫినెట్గా చేంజ్ ఉంటుంది అనేది చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ టు ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. కీ ఆడిట్ మ్యాటర్స్ చెప్పడం వల్ల ఏంటి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో దట్ ద ఇంటెండెడ్ యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు అసిస్ట్ దెమ్ ఇన్ అండర్స్టాండింగ్ దోస్ మ్యాటర్స్ దట్ ఇన్ ద ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ వేర్ ఆఫ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ది ఆడిట్. అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనకి. ఇస్తాం మనం ఎవరికి ఇస్తాం, టు ద యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ టు అసిస్ట్ ద ఇంటెండెడ్ యూజర్స్ ఇన్ అండర్స్టాండింగ్ ది ఎంటిటీ అండ్ ఏరియాస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మేనేజ్మెంట్ జడ్జిమెంట్. ఇందాకడే చెప్పుకున్నాం మనం. వీటి చెప్పడం వల్ల యూజర్స్కి ఎంటిటీ గురించి బాగా తెలుస్తుంది, అలాగే సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి అర్థమవుతాయి యూజర్స్కి. నెక్స్ట్ టు ప్రొవైడ్ ఏ బేసిస్ టు ఫర్దర్ ఎంగేజ్ విత్ ది మేనేజ్మెంట్ అండ్ టీసీడబ్ల్యూజీ అబౌట్ సర్టైన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఎంటిటీ. ఆర్గనైజేషన్కి సంబంధించిన కొన్ని మ్యాటర్స్ ఉంటాయి, ఏవైతే కీ ఆడిట్ మ్యాటర్స్ అని ఎప్పుడైతే ఆడిటర్స్ వాటిని మైండ్లో పెట్టుకున్నాడో, కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే ఆడిటర్కి ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ అని అర్థం. ఎప్పుడైతే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద డిటర్మైన్ చేసుకున్నాడో అవి ఒక పేజీలో పక్కన రాసుకుని, ఆడిట్ జరిగినంతసేపు వాటి గురించి ఏదైనా ఎంక్వైరీ వచ్చిందనుకో, వాటి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, ఎలర్ట్గా ఉంటాడా ఉండడా చెప్పండి. ఎలర్ట్గా ఉంటాడు. అంటే కీ ఆడిట్ మ్యాటర్ డిసైడ్ అయిపోవడం వల్ల, ముందే కీ ఆడిట్ మ్యాటర్స్ని డిసైడ్ అయిపోవడం వల్ల ఆడిటర్ ఎలర్ట్గా ఉండి ఆ టాపిక్స్ మీద అతనికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నా వెంటనే అలర్ట్ అయ్యి దాని మీద ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు చూసుకుంటాడు. చూసుకుని ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేనేజ్మెంట్తో కానీ టీసీడబ్ల్యూజీతో కానీ ఏమైనా అడగాలంటే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ చేస్తాడు. అర్థమైందమ్మా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ఇన్వెస్టిగేటర్ కానీ ఏం చేస్తారో, వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నప్పుడు ఆ పాయింట్ని మైండ్లో పెట్టుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎలర్ట్గా ఉండి ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని అటు పక్కన ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో అతనితో మాట్లాడుతూ ఉంటారు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వేం చెప్తున్నావు, అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో దీస్ ఆర్ ది పర్పసెస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్. కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్. నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్లు ఉన్నాయి. ఇందాక మీకు ఏం చెప్పానంటే కీ ఆడిట్ మ్యాటర్స్లో ఒక పాయింట్ చెప్పడం వల్ల ఈజ్ దిస్ ఏ సెపరేట్ ఒపీనియన్ ఆన్ దాస్ మ్యాటర్స్? నో సార్. నో. నెక్స్ట్ పోనీ వాటి మీద నేను ఏమైనా మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినట్ట? నో సార్. నో. ఓకేనా? సో అదే చెప్తున్నాను, కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఇన్ ది ఆడిట్ ఒపీనియన్ ఈజ్ నాట్ అని చెప్పాడు. నాట్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. కమ్యూనికేటింగ్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఈజ్ ఇన్ ది ఆడిటర్స్ రిపోర్ట్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్, నాట్ ఏ సబ్స్టిట్యూట్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ అని చెప్పి మనకు ఒక దగ్గర 4 పాయింట్లు ఇచ్చాడు. ఓకేనా? ఆ 4 పాయింట్లు ఏంటో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అంటే కీ ఆడిట్ మ్యాటర్స్కి వీటికి సంబంధం లేదని చెప్తున్నాడు అమ్మా, అంతేగా? కీ ఆడిట్ మ్యాటర్ ఇవ్వడం వల్ల దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి మనకు 4 పాయింట్లు చెప్పాడు. ఓకేనా? సో ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. కీ ఆడిట్ మ్యాటర్స్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ డిస్క్లోజర్స్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. డిస్క్లోజర్స్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? డిస్క్లోజర్స్కి కీ ఆడిట్ మ్యాటర్స్కి సంబంధం లేదు. డిస్క్లోజర్స్ ఎవరు చేస్తారు? మేనేజ్మెంట్ చేస్తుంది. ఓకేనా? ఆడిటర్ కీ ఆడిట్ మ్యాటర్స్లో ఏమైనా చెప్పాడంటే దాన్ని డిస్క్లోజర్స్ అనుకోవాలా? నో సార్. డిస్క్లోజర్స్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఓకేనా? కీ ఆడిట్ మ్యాటర్స్ ఆడిటర్ చెప్తాడు. ఇప్పుడు ఆడిటర్ చెప్పిన కీ ఆడిట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్లోజర్స్ కింద తీసుకోవాలా యూజర్స్? నో సార్. నో. ఓకేనా? యూజర్స్ కెనాట్ కన్సిడర్ ఆర్ దే ఆర్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ డిస్క్లోజర్స్. సో ఇప్పుడు లెట్ us say ఎగ్జాంపుల్, మేనేజ్మెంట్ ఒక డిస్క్లోజర్ చేయలేదు.
ఒక అకౌంటింగ్ పాలసీ గురించి డిస్క్లోజర్ చేయలేదు అనుకుందాం. ఆడిటర్ ఏం చేశాడంటే కీ ఆడిట్ మ్యాటర్లో అదే అకౌంటింగ్ పాలసీ గురించి మాట్లాడారు, అదే అకౌంటింగ్ పాలసీ గురించి డిస్కస్ చేశాడు. ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, మేనేజ్మెంట్ నువ్వు అకౌంటింగ్ పాలసీ గురించి ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు మాకు అని అడిగాను. మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఆడిటర్ చెప్పాడు కదా, దాన్నే సబ్స్టిట్యూట్ కింద తీసుకో, ఆడిటర్ డిస్క్లోజ్ చేశాడు కదా, నేను డిస్క్లోజ్ చేయకపోయినా సరే, సో ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ డిస్క్లోజర్ అని చెప్పారు. ఈజ్ దిస్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ నాట్? నో సార్. నో. థ్యాంక్ యూ. ఓకేనా? సో the key audit matters that were given by the auditor are not to be considered as a substitute for the disclosures to be made by the management. మేనేజ్మెంట్ చేయాల్సినవి డిస్క్లోజర్స్, అది మేనేజ్మెంటే చేయాలి. ఆడిటర్ ఏదో కీ ఆడిట్ మ్యాటర్ పెట్టాడని దాన్ని డిస్క్లోజర్స్ కింద తీసుకోమని చెప్పే రైట్ మేనేజ్మెంట్కి లేదు, అలాగే యూజర్స్ కూడా తీసుకోకూడదు. ఓకేనమ్మా? సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, కీ ఆడిట్ మ్యాటర్ ఇంకా దేనికి సంబంధం లేదో చెప్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఏ మాడిఫైడ్ ఒపీనియన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ కీ ఆడిట్ మ్యాటర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్. నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్. ఓకే, మాడిఫైడ్ ఒపీనియన్ కావాల్సిన అన్ని కూడా నేను ఏ పారాగ్రాఫ్లో చెప్తానమ్మా? మాడిఫైడ్ ఒపీనియన్కి సంబంధించిన అంశాలన్నీ కూడా నేను ఏ పారాగ్రాఫ్లో చెప్తాను? ఒపీనియన్ బేసిస్ ఫర్ ఒపీనియన్. ఒపీనియన్ బేసిస్ ఫర్ ఒపీనియన్లోనే చెప్పేస్తాను. ఓకే, సో అటువంటిది నేను మళ్ళీ కీ ఆడిట్ మ్యాటర్లో ఒక పారాగ్రాఫ్ చెప్పానంటే దాన్ని మాడిఫైడ్, దాని మీద నేను ఆ పాయింట్ మీద నేను మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నట్ట? నో సార్. నో, జస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, గోయింగ్ కన్సర్న్ మీద నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ రిపోర్టింగ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ గోయింగ్ కన్సర్న్ రిపోర్టింగ్, ఫర్ గోయింగ్ కన్సర్న్ రిపోర్టింగ్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ గోయింగ్ కన్సర్న్ రిపోర్టింగ్. అంటే ఏమంటున్నాడంటే గోయింగ్ కన్సర్న్కి సంబంధించి ఆల్రెడీ వేరే స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్లో నేను గోయింగ్ కన్సర్న్ గురించి కమ్యూనికేట్ చేస్తాను. అంటే మేనేజ్మెంట్ ఎవాల్యుయేట్ చేసిన గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది అప్రాపరియేట్గా ఉందనేది నేను ఒక సెపరేట్ పారాగ్రాఫ్ పెట్టి SA 570 ప్రకారం గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ గురించి ఆడిట్ రిపోర్ట్లో రాస్తాను. సో నేను ఏదైనా ఒక పాయింట్ కీ ఆడిట్ మ్యాటర్లో రాశానంటే దాన్ని గోయింగ్ కన్సర్న్కి సంబంధించి తీసుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ గోయింగ్ కన్సర్న్ ఎవాల్యుయేషన్. అర్థమైందమ్మా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ నాట్ ఏ సెపరేట్ ఒపీనియన్ ఆన్ దోస్ మ్యాటర్స్. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సెపరేట్ ఒపీనియన్. It is not a substitute for separate opinion. Separate opinion. ఓకే, సో మరి చూడండి, నేను ఒక అన్మాడిఫైడ్ ఆడిట్ ఒపీనియన్ ఇచ్చాను అనుకుందాం. లెట్ మీ సే ఐఎమ్ ఇష్యూయింగ్ అన్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్. ఓకే, అన్మాడిఫైడ్ ఆడిట్ ఒపీనియన్ అంటే మీ స్టేట్మెంట్స్ ఉన్నాయనా లేవన్నా? లేవని. సో ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా రిప్రజెంట్ చేస్తుందని. సో పైన పారాగ్రాఫ్ లో, ఆడిట్ రిపోర్ట్ పైన పారాగ్రాఫ్ లో ఒపీనియన్ దగ్గర మాత్రం ఏమన్నానంటే ఒపీనియన్ ఈజ్ అన్మాడిఫైడ్ ఒపీనియన్, దే ఆర్ రిప్రజెంటింగ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అని చెప్పేసా. బాగానే ఉంది. కిందకి వచ్చిన తర్వాత కీ ఆడిట్ మ్యాటర్ ఒకటి పెట్టాను, పారాగ్రాఫ్ పెట్టి ఒక 3 పాయింట్లు రాశా, కీ ఆడిట్ మ్యాటర్స్. ఓకే, సో కెన్ యూ టెల్ మీ దట్ ఇప్పుడు నేను వీటి మీద ఏమైనా సెపరేట్ ఒపీనియన్ ఇస్తానట్ట? అంటే పైన అన్మాడిఫైడ్ చెప్పాను, ఇక్కడ కీ ఆడిట్ మ్యాటర్స్ లో 3 చెప్పాను, అంటే వీటి మీద నేను సెపరేట్ గా వేరే ఒపీనియన్ ఏమైనా చెప్తున్నట్ట? లేదు, ఒపీనియన్ పైన చెప్పేశాను. ఓకేనా? ఇక్కడ చెప్పిన కీ ఆడిట్ మ్యాటర్స్ కి పైన చెప్పిన ఒపీనియన్ కి
ఓకేనా, అంటే వీటి మీద నేనేమి సెపరేట్ ఒపీనియన్ ఇవ్వటం లేదు. ఓకేనా, దిస్ ఈస్ ద పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. 4 అమ్మా ఏమేంటవి? నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ key audit matters paragraph is not a substitute for disclosure in the financial statements. disclosure, not a substitute for Modified opinion. not a substitute for As going concern reporting. going concern reporting, and not a substitute for separate opinion, not a substitute for separate opinion. మా అర్థమైందా పాయింట్? Yes sir. ఈ పాయింట్ కంపల్సరీ అడుగుతాడు, ఈ పాయింట్ కంపల్సరీ అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ సార్, ఆడిట్ ఒపీనియన్స్లో నేను 3 రకాల ఆడిట్ ఒపీనియన్ ఇవ్వచ్చు. మా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను 3 రకాల ఆడిట్ ఒపీనియన్లు ఇవ్వచ్చు. ఒకటి అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు, 4 అమ్మా, అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు. అలాగే మాడిఫైడ్ ఒపీనియన్లో నేను క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు, అడ్వర్స్, డిస్క్లైమర్. అడ్వర్స్, అలాగే ఇంకోటి ఏంటమ్మా, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇవ్వచ్చు. అన్మాడిఫైడ్ ఒపీనియన్ వచ్చినప్పుడు కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ పెట్టొచ్చా? Yes sir. Yes, పెట్టొచ్చు. మా మార్నింగ్ ఆడిట్ రిపోర్ట్ చూశారు కదా మీరు, అక్కడ అన్ని వాటిల్లోనూ కీ ఆడిట్ మ్యాటర్స్ లేవు, కొన్ని ఆడిట్ రిపోర్ట్స్ లో మాత్రమే కీ ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉంది. గమనించారా మీరు అది? మీ దగ్గర ఉన్న ఆడిట్ రిపోర్ట్స్ ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఆడిట్ రిపోర్ట్స్ ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఒకసారి ఓపెన్ చేసి అక్కడ మీకు ఒక ఇలస్ట్రేషన్ అడ్వర్స్, ఒక ఇలస్ట్రేషన్ మాడిఫైడ్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారు కదా. ఒకసారి ఒక ఆడిట్ రిపోర్ట్ తీయండి, ఏదైనా ఒక ఆడిట్ రిపోర్ట్, అందులో అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ఏమైనా ఉందేమో తీయండి. తీసారా? అన్మాడిఫైడ్ ఆడిట్ ఒపీనియన్, క్లీన్ రిపోర్ట్ అంటారు దాన్ని. క్లీన్ రిపోర్ట్ ఇచ్చిన ఇలస్ట్రేషన్ ఏమైనా ఉందా? 11.9 లో ఉందమ్మా. అక్కడ కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ ఉందా 11.10 లో? ఉంది సార్. అంటే అన్మాడిఫైడ్ ఆడిట్ రిపోర్ట్ లో కీ ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉండొచ్చు, అంతే కదమ్మా? ఇప్పుడు 705 లో మనకి మాడిఫైడ్ ఒపీనియన్స్ మీద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, 3 ఆడిట్ రిపోర్ట్లు ఇచ్చాడు కదా. 705 లోకి రండి. ఇప్పుడు 705 ఎస్ఏ 705 లోకి వచ్చి ఇలస్ట్రేషన్స్ ఓపెన్ చేయండి ఆడిట్ రిపోర్ట్ లో. ఇలస్ట్రేషన్ 1 క్వాలిఫైడ్ ఒపీనియన్ ఏనా? కీ ఆడిట్ మ్యాటర్ ఉందా? ఉంది సార్. అంటే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు కీ ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇవ్వచ్చు. తర్వాత అడ్వర్స్ ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్ ఓపెన్ చేయండి. కీ ఆడిట్ మ్యాటర్ ఉందా? ఉంది సార్. తర్వాత డిస్క్లైమర్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఓపెన్ చేయండి. లేదు సార్. కీ ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉందా? లేదు సార్. No, sir. దట్ మీన్స్ అంటే ఈ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన వాడికి కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమీ లేవనా అర్థం? కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమీ లేవనా అర్థం? అలా కాదమ్మా. వెన్ ఎవర్ బాగా గుర్తుపెట్టుకోండి, అందుకని నేను పేజీలు కూడా తిప్పించి చెప్తున్నాను. వెన్ ఎవర్ వీఆర్ ఇష్యూయింగ్ ఏ disclaimer of opinion, whenever we are issuing a disclaimer of opinion, then we are prohibited, it is not restricted, it is prohibited to include a key audit matter paragraph. Please knock your head and remember this. Whenever we are issuing a disclaimer of opinion, can we include a key audit matter paragraph? Can we include a key audit matter paragraph? No sir. Yes. Okay na? అదమ్మా, అంత ఇంపార్టెంట్ ఆ పాయింట్ అనేది, అంత ఇంపార్టెంట్.
ఓకేనా. whenever we are issuing a disclaimer of opinion, we are prohibited to include a key audit matter paragraph. ఈ ప్రొహిబిషన్ అనేది ఎక్కడుంది? ఈ ప్రొహిబిషన్ రూల్ అనేది ఎక్కడుంది? SA 701లో ఉందా? SA 705లో ఉందా? 705 ఎక్కడ చెప్పారు? 705 SA 705లో ఉంటుంది. SA 701లో కాదు ఉంది. SA 705లోనే చెప్పేస్తాడు. నువ్వు మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడైతే మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తావో అప్పుడు కీ ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ఇంక్లూడ్ చేయొద్దు. ఎందుకంటే 70 డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తానంటే నేను ఎప్పుడు డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తాను? ఏ సిచ్యువేషన్లో ఇస్తాను చెప్పండి? ఏ సిచ్యువేషన్లో ఇస్తానమ్మా? unable to obtain audit evidence. Unable to obtain audit evidence. నువ్వు అసలు ఆడిట్ ఎవిడెన్స్ నువ్వు అసలు ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయకుండా, ఓకేనా, నువ్వు ఒక పాయింట్ ని కీ ఆడిట్ మ్యాటర్ అని ఎలా చెప్పగలవు? దాని గురించి నీకు ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. ఎస్ సార్ నో? Yes, sir. నీకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా హౌ కెన్ యూ డిస్క్రైబ్ ఏ మ్యాటర్ యాజ్ ఎ కీ ఆడిట్ మ్యాటర్? నీ దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేదన్నా, అలాంటప్పుడు కీ ఆడిట్ మ్యాటర్ ఎలా చెప్పగలిగావు? ఓకేనా. దట్ ఈస్ వై SA 705 is prohibiting an auditor not to include a key audit matter paragraph whenever you are issuing a disclaimer of opinion. అమ్మా అర్థమైందా? ఎస్ సార్. ఎస్. నెక్స్ట్ ఫైనల్గా డాక్యుమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. వెన్ మన ఆడిట్ డాక్యుమెంటేషన్ ఉందిగా యాజ్ పర్ SA 230 230యా 240యా 250యా 260యా చెప్పాలి. ఆడిట్ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్ 230 సార్. 230. SA 230. Okay. As per SA 230, we are required to maintain audit documentation. So key audit matters లో audit documentation ఎలా చేయాలో చూద్దాం. The matters that are అంటే the audit shall include in the audit documentation. ఓకే. కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే ఏంటి? ఓకేనా. అలాగే ఎందుకు కీ ఆడిట్ మ్యాటర్స్ కింద నేను పరిగణనలోకి తీసుకున్నాను, ఏ సిచ్యువేషన్ బేస్ మీద అనేది చెప్పాలి. ఓకేనా. అది అందులో డాక్యుమెంటేషన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్కసారి మనం కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ని డిస్క్లోజ్ చేయకూడదు అన్నాను కదా. 2 సిచ్యువేషన్స్లో కీ ఆడిట్ మ్యాటర్స్ని రిపోర్ట్ చేయకూడదని చెప్పాను. గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది సార్. మరి డిస్క్లోజ్ చేయలేదనుకో, తర్వాత ఎవరైనా నన్ను వచ్చి ఎందుకు డిస్క్లోజ్ చేయలేదని అడుగుతారుగా. ఎస్ సార్. మరి అటువంటిప్పుడు వాళ్ళకి నేను ఎవిడెన్స్ చెప్పాలంటే నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉండాలిగా. సార్ నో, అది ఆ డాక్యుమెంటేషన్ చెప్పాలి. వై అంటే ఒకవేళ నాకు కీ ఆడిట్ మ్యాటర్ అని అనిపించి, బట్ నేను బికాస్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ నేను ఏమన్నా చెప్పకపోతే తర్వాత నన్ను ఎవరు ఎందుకు చెప్పలేదని క్వశ్చన్ చేయకుండా నా దగ్గర ఏదైనా ఒక ఆడిట్ ఎవిడెన్స్ లాంటిది పెట్టుకోవాలి. అంటే ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏముంటుంది సార్? నథింగ్ బట్ నేనేం చెప్పాను, ఏదన్నా లా ఆర్ రెగ్యులేషన్లో ప్రొహిబిషన్ ఉంటే చెప్పకూడదని చెప్పాను. ఓకేనా. సో ఆ లాలో ఆ ప్రొవిజన్ ప్రింట్అవుట్ తీసుకుని నేను ఆడిట్ డాక్యుమెంటేషన్లో పెట్టుకోవచ్చుగా. ఎస్ సార్. సార్ అప్పుడు ఎవరైనా వచ్చారనుకో, ఎస్ ఫర్ ద టైం బీయింగ్ ఆ రోజుల్లో ఇటువంటి రెస్ట్రిక్షన్ ఉంది యాక్ట్లో అని చెప్పి నేను ఆ ఫోటో కాపీ ఏదైతే ఉందో అది చూపించి ఈ లాలో ఈ ప్రొహిబిషన్ ఉంది కాబట్టి నేను ఆ పాయింట్ని డిస్క్లోజ్ చేయలేదు కీ ఆడిట్ మ్యాటర్లో అని నేను చెప్పగలను. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కీ ఆడిట్ మ్యాటర్స్. సార్ మరి సెకండ్ సిచ్యువేషన్ లో మరి ఏం చూపిస్తాం సార్? అంటే నెగటివ్ ఎక్కువ రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం. అలాగే మనం కూడా మ్యాటర్ రాసి సైన్ చేసి పెడతాం ఒక డాక్యుమెంట్ మీద. ఓకేనా. బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఎలా ఉండడం వల్ల నేను డిస్క్లోజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి ఆ రోజు డేట్ వేసి ఆ రోజు పేపర్ మీద రాసి పెట్టి సైన్ పెట్టేస్తాను. సైన్ చేసేసి ఫైనల్ ఆడిట్ ఫైల్ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకుంటాను. దట్స్ ఫైనల్ అన్నమాట. అర్థమైందా? ఓకే. సో దీస్ ఆర్ ది సిచ్యువేషన్స్ అండ్ దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు రికగ్నైజ్ ద కీ ఆడిట్ మ్యాటర్. అలాగే వీ నీడ్ టు రిపోర్ట్ ద కీ ఆడిట్ మ్యాటర్. అర్థమైందమ్మా?
సో ఎస్ సార్. మీకు ఆడిటింగ్లో SA 700 సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? SA 700లో ఆడిట్ రిపోర్ట్ ఎవరైతే అర్థం చేసుకోగలడో వాడే చార్టెడ్ అకౌంటెంట్ అవుతాడు. ఓకేనా? ఆడిట్ రిపోర్ట్ని ఎంత బాగా ఎవాల్యుయేట్ చేయగలిగి అండర్స్టాండ్ చేయగలుగుతాడో ఆడిటింగ్ బాగా రాయగలరు. ఓకేనా?